సంతెలెవనోడు గిచ్చితే లేస్తాడా అని తెలంగాణలో ఓ శాస్త్రం ఉంటది. రేవంతం సార్ సర్కారోళ్లకు ఈ శాస్త్రం మంచిగా సూట్ అవుతుంది కావచ్చు. నిన్న మొన్నటి దాకా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు అయ్యి పిల్లగాళ్ళు చచ్చిపోయిండ్రు కదా. ఒక్కలా ఇద్దరా 38 మంది పిల్లగాండ్లు హాస్టళ్లలో పెట్టిన తిని జీవిడ్చిరి. 886 అంటే ఏం తక్కువ 1000 మంది పిల్లగాండ్లకు ఆంతులు విరోచనాలతోని దవకాన్ల పాలయ్యిర్రు. ఇక ఈ ముచ్చట మీద ఏదో మీడి మాటకు ఢామ్ డూమ్ డుష్ అని హంగామా చేసిర్రు గాని రేవంతం సార్ సర్కారోళ్ళు ఇప్పటిదాకా సీరియస్ యాక్షనే తీసుకోలే. అయితే పిల్లగాండ్ల సావులు వాళ్ళ పానాల గురించి ఆలోచన చేసిన ఓ వకీల్ సాబు మానవ హక్కుల కమిషన్ సంఘం ఉంటది కదా, గదానికి ఫిర్యాదు అయ్యిండు. పిల్లగాండ్ల పానాలు పోతుంటే సర్కార్కు శవం మీద పేను వారినట్టు కూడా లేదని హాస్టల్ పిల్లగాండ్ల బాధనంతా కండ్లకు గట్టినట్టు హెచ్ఆర్సీ ఆఫీసర్లకు చెప్పిండు. చదువుకునే పిల్లగాండ్ల పానాలు సర్కార్ హాస్టల్లో పెట్టిన తిండి తినందుకు పోతున్నాయంటే మరి చిన్న మాట నా చెప్పురి. అందుకే హెచ్ఆర్సీ సుతం మస్తు కోపానికి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కి నోటీసులు ఇచ్చింది. 15 రోజులల్లా అసలు ఏమైంది, దీనికి కారణం ఎవరు, లేక సర్కార్ నిర్లక్ష్యమే దీనికి కారణమైందా, పిల్లలకు మంచి తిండి ఎందుకు పెట్టలేకపోతున్నారు, అంతమంది పిల్లలు చచ్చిపోతుంటే సర్కారు ఏం చేస్తున్నదని గట్టిగానే అర్చుకున్నది మానవ హక్కుల కమిషను. 15 రోజులలో ఉన్నట్టు నివేదిక ఇవ్వకపోతే అప్పుడు చెప్తాం మీ సంగతి అన్నట్టు సర్కార్ ఆఫీసర్లకు హాస్టళ్ల అధికారులకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఓ దిక్కు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరోచనాలు కడుపు నొప్పుతోని దవాఖానలలో తనలాడుతుంటే ఇప్పటిదాకా ఒక్కసారి సుతం పిల్లగాండ్ల గురించి మాట్లాడలేదు. అందుకే ఇక మానవ హక్కుల కమిషనే రంగంలోకి దిగింది. చూడాలా మరి చదువుల శాఖను దగ్గర పెట్టుకున్న మన రేవంతం సారు హెచ్ఆర్సీకి ఏమని సమాధానం చెప్తాడు. సారు సుత మంత్రుల లెక్కనే మురుకులు తిన్నందుకు కక్కిర్రు, కురుకులే తిన్నందుకు వాంతులు చేసుకున్నారని చెప్తాడా, లేకపోతే ఇప్పటి సంది కాకుండా చూసుకుంటాం పిల్లల జిమ్మదారి మాది అని చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు పిల్లగాండ్ల తల్లిదండ్రులు.